బెంగళూరు తొక్కిసలాట. ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమాలు తీవ్ర విషాదంగా మారాయి. ఊహించని తొక్కిసలాటలో 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా విమర్శలకు తావిచ్చింది. ఇక దీనిపై ఇప్పటికే అందరూ స్పందిస్తుండగా తాజాగా టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. Every life matters, and if we were not ready to hold a road show, we shouldn't have done that. టీమిండియాలో ఉన్నప్పటి నుంచి గౌతమ్ గంభీర్ ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ఉంటారు. అందుకే అతను కెప్టెన్ కాలేకపోయారు అనే అభిప్రాయం కూడా ఉంది. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి కోచ్గా కొత్త అవతారం ఎత్తినప్పటికీ అతను తన ముక్కుసూటితనాన్ని వదులుకోలేదు. టీమిండియా గెలుస్తున్నా ఓడిపోతున్నా తనపై విపరీతమైన ఒత్తిడి ఉన్నా గౌతమ్ గంభీర్ తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. కీలక విషయాలపై మొహమాటం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. సీనియర్ ఆటగాళ్లు మాజీలు స్పందించకపోయినా టీమిండియా కోచ్గా గౌతమ్ గంభీర్ బెంగళూరులో జరిగిన దురదృష్టకర సంఘటనపై తన అభిప్రాయాన్ని వెల్లబుచ్చారు. తాను కోచ్ అనే విషయాన్ని పక్కన పెట్టి ఒక మనిషిగా స్పందించారు. ఇటీవలే టెస్ట్ జట్టును ఎంపిక చేసినప్పుడు అందులో శ్రేయాస్ అయ్యర్కు చోటు కల్పించకపోవడంపై విలేకరులు ప్రశ్నించినప్పుడు కోచ్ ఆటగాళ్లకు స్థానం లేదా స్థానం లేకుండా చేయరు అని స్పష్టం చేశారు. అలాంటి గౌతమ్ గంభీర్ కర్ణాటక రాజధానిలో చోటు చేసుకున్న దారుణంపై తన అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పేశారు. ఏం జరుగుతుందో ఏం జరగాలో అనే విషయాలను ఒక కోచ్ అనే సందర్భాన్ని పక్కన పెట్టి ఒక మనిషిగా స్పందించారు. The fan bases get excited, but nothing compared to what has happened yesterday. I was never a believer that we need to have road shows. గంభీర్ మాట్లాడుతూ రోడ్ షోలు, విక్టరీ పెరేడ్లు అవసరం లేదు. 2007లో భారత్ జట్టు విశ్వ విజేత అయినప్పుడు ఇలానే చెప్పాను. అభిమానులు భారీగా వస్తే పరిస్థితులు చేయి దాటిపోతాయి. అప్పుడు అనుకున్న ఉపయోగం ఉండదు. కర్ణాటక రాజధానిలో జరిగిన ఘటన అత్యంత దారుణమైనది. అసలు ఇటువంటి సంఘటనలు జరగాలని ఎవరూ కోరుకోరు. ఇంతటి విషాదం చోటు చేసుకోవడం బాధాకరం. అక్కడ దృశ్యాలను చూస్తుంటే హృదయం ద్రవించిపోతుంది. ఇటువంటి సంఘటనలకు అందరూ బాధ్యత తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటివి చోటు చేసుకోకుండా చూడాలి. ఇలాంటివి జరిగితే ప్రాణ నష్టం మాత్రమే కాదు, తదుపరి జరిగే పరిణామాలు కూడా అత్యంత తీవ్రంగా ఉంటాయి. క్రికెటర్ల మీద అభిమానం తగ్గిపోతుంది, ఆటగాళ్ల మీద నమ్మకం పోతుంది. అది ఆటకు అస్సలు మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. And it is very tragic what happened yesterday. And my heart goes to the family of people who've lost their loved ones. 2007లో పోటీ ఫార్మాట్ లో భారత్ జట్టు విశ్వ విజేతగా నిలిచినప్పుడు ధోని భారత్ జట్టుకు సారథ్యం వహించారు. 2007లోనే ఐసీసీ పోటీ ఫార్మాట్ ను అంతర్జాతీయ క్రికెట్ పరిచయం చేసింది. ఆ సమయంలో బీసీసీఐ భారీగా విజయయాత్ర నిర్వహించాలని అనుకున్నది. కానీ భారీగా అభిమానులు వస్తే పరిస్థితి కట్టు తప్పుతుందని అందరూ భావించారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆటగాళ్లలో గౌతమ్ గంభీర్ కూడా ఉన్నారు. అదే విషయాన్ని గౌతమ్ గంభీర్ గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రస్తావించారు. గతేడాది పోటీ ఫార్మాట్లో విశ్వ విజేతగా నిలిచినప్పుడు భారత్ మేనేజ్మెంట్ విజయయాత్ర నిర్వహించింది. దేశ ఆర్థిక రాజధానిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు వచ్చారు. అంతటి భారీ కార్యక్రమం జరిగినప్పటికీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మహారాష్ట్ర ప్రభుత్వం, భారత్ క్రికెట్ జట్టు మేనేజ్మెంట్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. కానీ బెంగళూరు విషయంలో మాత్రం అన్నిట్లోనూ వైఫల్యాలు చోటు చేసుకున్నట్టుగా కనిపించాయి. మరి ఈ సంఘటనలు ఇంతటి దారుణాలకు కారణమయ్యాయి. బెంగళూరు తొక్కిసలాట. ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమాలు తీవ్ర విషాదంగా మారాయి. ఊహించని తొక్కిసలాటలో 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా విమర్శలకు తావిచ్చింది. ఇక దీనిపై ఇప్పటికే అందరూ స్పందిస్తుండగా తాజాగా టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. Every life matters, and if we were not ready to hold a road show, we shouldn't have done that. టీమిండియాలో ఉన్నప్పటి నుంచి గౌతమ్ గంభీర్ ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ఉంటారు. అందుకే అతను కెప్టెన్ కాలేకపోయారు అనే అభిప్రాయం కూడా ఉంది. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి కోచ్గా కొత్త అవతారం ఎత్తినప్పటికీ అతను తన ముక్కుసూటితనాన్ని వదులుకోలేదు. టీమిండియా గెలుస్తున్నా ఓడిపోతున్నా తనపై విపరీతమైన ఒత్తిడి ఉన్నా గౌతమ్ గంభీర్ తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. కీలక విషయాలపై మొహమాటం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. సీనియర్ ఆటగాళ్లు మాజీలు స్పందించకపోయినా టీమిండియా కోచ్గా గౌతమ్ గంభీర్ బెంగళూరులో జరిగిన దురదృష్టకర సంఘటనపై తన అభిప్రాయాన్ని వెల్లబుచ్చారు. తాను కోచ్ అనే విషయాన్ని పక్కన పెట్టి ఒక మనిషిగా స్పందించారు. ఇటీవలే టెస్ట్ జట్టును ఎంపిక చేసినప్పుడు అందులో శ్రేయాస్ అయ్యర్కు చోటు కల్పించకపోవడంపై విలేకరులు ప్రశ్నించినప్పుడు
కోచ్ ఆటగాళ్లకు స్థానం లేదా స్థానం లేకుండా చేయరు అని స్పష్టం చేశారు. అలాంటి గౌతమ్ గంభీర్ కర్ణాటక రాజధానిలో చోటు చేసుకున్న దారుణంపై తన అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పేశారు. ఏం జరుగుతుందో, ఏం జరగాలో అనే విషయాలను ఒక కోచ్ అనే సందర్భాన్ని పక్కన పెట్టి ఒక మనిషిగా స్పందించారు. The fan base is get excited, but nothing compared to what has happened yesterday. I was never a believer that we need to have road shows. గంభీర్ మాట్లాడుతూ రోడ్ షోలు, విక్టరీ పెరేడ్లు అవసరం లేదు. 2007లో భారత్ జట్టు విశ్వ విజేత అయినప్పుడు ఇలానే చెప్పాను. అభిమానులు భారీగా వస్తే పరిస్థితులు చేయి దాటిపోతాయి. అప్పుడు అనుకున్న ఉపయోగం ఉండదు. కర్ణాటక రాజధానిలో జరిగిన ఘటన అత్యంత దారుణమైనది. అసలు ఇటువంటి సంఘటనలు జరగాలని ఎవరూ కోరుకోరు. ఇంతటి విషాదం చోటు చేసుకోవడం బాధాకరం. అక్కడ దృశ్యాలను చూస్తుంటే హృదయం ద్రవించిపోతుంది. ఇటువంటి సంఘటనలకు అందరూ బాధ్యత తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటివి చోటు చేసుకోకుండా చూడాలి. ఇలాంటివి జరిగితే ప్రాణ నష్టం మాత్రమే కాదు, తదుపరి జరిగే పరిణామాలు కూడా అత్యంత తీవ్రంగా ఉంటాయి. క్రికెటర్ల మీద అభిమానం తగ్గిపోతుంది, ఆటగాళ్ల మీద నమ్మకం పోతుంది. అది ఆటకు అస్సలు మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. And it is very tragic what happened yesterday. And my heart goes to the family of people who've lost their loved ones. 2007లో పోటీ ఫార్మాట్లో భారత్ జట్టు విశ్వ విజేతగా నిలిచినప్పుడు ధోని భారత్ జట్టుకు సారథ్యం వహించారు. 2007లోనే ఐసీసీ పోటీ ఫార్మాట్ను అంతర్జాతీయ క్రికెట్ పరిచయం చేసింది. ఆ సమయంలో బీసీసీఐ భారీగా విజయయాత్ర నిర్వహించాలని అనుకున్నది. కానీ భారీగా అభిమానులు వస్తే పరిస్థితి కట్టు తప్పుతుందని అందరూ భావించారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆటగాళ్లలో గౌతమ్ గంభీర్ కూడా ఉన్నారు. అదే విషయాన్ని గౌతమ్ గంభీర్ గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రస్తావించారు. గతేడాది పోటీ ఫార్మాట్లో విశ్వ విజేతగా నిలిచినప్పుడు భారత్ మేనేజ్మెంట్ విజయయాత్ర నిర్వహించింది. దేశ ఆర్థిక రాజధానిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు వచ్చారు. అంతటి భారీ కార్యక్రమం జరిగినప్పటికీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మహారాష్ట్ర ప్రభుత్వం, భారత్ క్రికెట్ జట్టు మేనేజ్మెంట్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. కానీ బెంగళూరు విషయంలో మాత్రం అన్నిట్లోనూ వైఫల్యాలు చోటు చేసుకున్నట్టుగా కనిపించాయి. మరి ఈ సంఘటనలు ఇంతటి దారుణాలకు కారణమయ్యాయి. బెంగళూరు తొక్కిసలాట. ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమాలు తీవ్ర విషాదంగా మారాయి. ఊహించని తొక్కిసలాటలో 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా విమర్శలకు తావిచ్చింది. ఇక దీనిపై ఇప్పటికే అందరూ స్పందిస్తుండగా తాజాగా టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. Every life matters. And if we were not ready to hold a road show, we shouldn't have done that. టీమిండియాలో ఉన్నప్పటి నుంచి గౌతమ్ గంభీర్ ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ఉంటారు. అందుకే అతను కెప్టెన్ కాలేకపోయారు అనే అభిప్రాయం కూడా ఉంది. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి కోచ్గా కొత్త అవతారం ఎత్తినప్పటికీ అతను తన ముక్కుసూటితనాన్ని వదులుకోలేదు. టీమిండియా గెలుస్తున్నా, ఓడిపోతున్నా, తనపై విపరీతమైన ఒత్తిడి ఉన్నా గౌతమ్ గంభీర్ తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. కీలక విషయాలపై మొహమాటం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. సీనియర్ ఆటగాళ్లు, మాజీలు స్పందించకపోయినా టీమిండియా కోచ్గా గౌతమ్ గంభీర్ బెంగళూరులో జరిగిన దురదృష్టకర సంఘటనపై తన అభిప్రాయాన్ని వెల్లబుచ్చారు. తాను కోచ్ అనే విషయాన్ని పక్కన పెట్టి ఒక మనిషిగా స్పందించారు. ఇటీవలే టెస్ట్ జట్టును ఎంపిక చేసినప్పుడు అందులో శ్రేయాస్ అయ్యర్కు చోటు కల్పించకపోవడంపై విలేకరులు ప్రశ్నించినప్పుడు కోచ్ ఆటగాళ్లకు స్థానం లేదా స్థానం లేకుండా చేయరు అని స్పష్టం చేశారు. అలాంటి గౌతమ్ గంభీర్ కర్ణాటక రాజధానిలో చోటు చేసుకున్న దారుణంపై తన అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పేశారు. ఏం జరుగుతుందో, ఏం జరగాలో అనే విషయాలను ఒక కోచ్ అనే సందర్భాన్ని పక్కన పెట్టి ఒక మనిషిగా స్పందించారు. The fan base is get excited, but nothing compared to what has happened yesterday. I was never a believer that we need to have road shows. గంభీర్ మాట్లాడుతూ రోడ్ షోలు, విక్టరీ పెరేడ్లు అవసరం లేదు. 2007లో భారత్ జట్టు విశ్వ విజేత అయినప్పుడు ఇలానే చెప్పాను. అభిమానులు భారీగా వస్తే పరిస్థితులు చేయి దాటిపోతాయి. అప్పుడు అనుకున్న ఉపయోగం ఉండదు. కర్ణాటక రాజధానిలో జరిగిన ఘటన అత్యంత దారుణమైనది. అసలు ఇటువంటి సంఘటనలు జరగాలని ఎవరూ కోరుకోరు. ఇంతటి విషాదం చోటు చేసుకోవడం బాధాకరం. అక్కడ దృశ్యాలను చూస్తుంటే హృదయం ద్రవించిపోతుంది. ఇటువంటి సంఘటనలకు అందరూ బాధ్యత తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటివి చోటు చేసుకోకుండా చూడాలి. ఇలాంటివి జరిగితే ప్రాణ నష్టం మాత్రమే కాదు, తదుపరి జరిగే పరిణామాలు కూడా అత్యంత తీవ్రంగా ఉంటాయి. క్రికెటర్ల మీద అభిమానం తగ్గిపోతుంది, ఆటగాళ్ల మీద నమ్మకం పోతుంది. అది ఆటకు అస్సలు మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. And it is very tragic what happened yesterday. And my heart goes to the family of people who've lost their loved ones. 2007లో పోటీ ఫార్మాట్లో భారత్ జట్టు విశ్వ విజేతగా నిలిచినప్పుడు ధోని భారత్ జట్టుకు సారథ్యం వహించారు.
2007లోనే ఐసీసీ పోటీ ఫార్మాట్ను అంతర్జాతీయ క్రికెట్ పరిచయం చేసింది. ఆ సమయంలో బీసీసీఐ భారీగా విజయయాత్ర నిర్వహించాలని అనుకున్నది. కానీ భారీగా అభిమానులు వస్తే పరిస్థితి కట్టు తప్పుతుందని అందరూ భావించారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆటగాళ్లలో గౌతమ్ గంభీర్ కూడా ఉన్నారు. అదే విషయాన్ని గౌతమ్ గంభీర్ గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రస్తావించారు. గతేడాది పోటీ ఫార్మాట్లో విశ్వ విజేతగా నిలిచినప్పుడు భారత్ మేనేజ్మెంట్ విజయ యాత్ర నిర్వహించింది. దేశ ఆర్థిక రాజధానిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు వచ్చారు. అంతటి భారీ కార్యక్రమం జరిగినప్పటికీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మహారాష్ట్ర ప్రభుత్వం, భారత్ క్రికెట్ జట్టు మేనేజ్మెంట్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. కానీ బెంగళూరు విషయంలో మాత్రం అన్నిట్లోనూ వైఫల్యాలు చోటు చేసుకున్నట్టుగా కనిపించాయి. మరి ఈ సంఘటనలు ఇంతటి దారుణాలకు కారణమయ్యాయి.